వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి విజయవాడ హైవేలో పెద్దంబర్పేట్ బస్ స్టాప్ కి అలాగే విజయవాడ హైవేకి కేవలం కిలోమీటర్ దూరంలో మనకు ఒక G+2 పైన పెంట్ హౌస్ తో ఉన్న ఒక 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. కస్టమర్ ఇష్టంతో కట్టుకున్న ఈ హౌస్ నెలకి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు రెంట్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది అతను కట్టించుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారన్నమాట. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది, చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూడండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొచ్చినందుకు మీ నుంచి కోరేది వీడియోకి ఒక లైక్ అండ్ ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 23 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 52 ఉంటుంది, 133 గజాల బిట్టు, G+2 పైన పెంట్ హౌస్తో ఉంటుందన్నమాట ఈ హౌస్ అనేది. ఈ ఇంటికి ముందుకు చూసుకుంటే మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ అనమాట. ఈ 30 ఫీట్ల రోడ్డు డైరెక్ట్ మనకి విజయవాడ హైవేలో ఉన్న పెద్దంబర్పేట్ బస్ స్టాప్కి అలాగే A1 బేకరీకి చేరుకోవచ్చు అన్నమాట. ఈ హౌస్ అనేది వాళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారు. చూసుకోవచ్చు, మనకి రోడ్డుకి దాదాపుగా 2 నుంచి 3 ఫీట్ల హైట్లో కట్టడం జరిగింది మనకి. ఎందుకంటే ఓన్ కన్స్ట్రక్షన్, బిల్డర్ది కట్టించింది కాదు, ఇది గమనించండి మీరు. సో హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి G+2 పైన పెంట్ హౌస్లే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఓన్లీ కార్ పార్కింగ్ మాత్రమే వదిలేయడం జరిగింది. చూసుకోవచ్చు, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ అనేది వదిలేయడం జరిగింది. దాదాపుగా అయితే మనకు ఒక 3 ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు, ఒక 10-15 బైకులు కూడా పార్క్ చేసుకునే విధంగా అయితే పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి హౌస్ అనేది వెస్ట్ ఫేస్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఇది ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి బోర్ వచ్చేసి 300 ఫీట్ల వరకు బోర్ వేయడం జరిగింది. మంచి వాటరే వచ్చాయని చెప్తున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది సంపు, దాదాపు 2 ట్యాంకర్ల వాటర్ స్టోర్ చేసుకునే విధంగా సంపు కూడా ఉందన్నమాట. అండ్ లాస్ట్లో కూడా ఒక చిన్న వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా మనకి కార్ పార్కింగ్ వదిలేయడం జరిగింది. ఎందుకంటే ఇది రెంటల్ వస్తుంది, నెలకి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు రెంట్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇంటి ముందు బండు పార్క్ చేయకుండా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ వదిలేయడం జరిగిందనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ. సో మనం ఒక ఫ్లోర్కి వచ్చామండి. ఫ్లోర్లో యాక్చువల్గా వీళ్ళు మనకి ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ వదిలేస్తారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి సింగిల్ రూమ్తో 2 పోర్షన్స్ ఉంటాయి. పెంట్ హౌస్కి వచ్చేలోపు 1 BHKతో సింగిల్ పోర్షన్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఇది మనకి మెయిన్ డోర్, ఇది మనకి సింహధారణం. వీళ్ళు ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది, చూడొచ్చు. దగ్గరుండి వీళ్ళు కట్టించుకోవడం జరిగింది. కంప్లీట్గా ఇండియన్ టేకే అని చెప్తున్నారు. ప్రీమియం క్వాలిటీ హౌస్ అనేది బిల్డర్తో కట్టించింది కాదండి, వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారు. ఎందుకు మేము ఇన్నిసార్లు చెప్తున్నామంటే వీళ్ళు దగ్గరుండి మీతో బిల్తో సహా ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఇంటి ముందు చూసుకుంటే మనకి వెస్ట్ ఫేస్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మనకి. ఆల్రెడీ పక్కన ఇక్కడ కూడా మనకి బిల్డర్స్ హౌసెస్ కూడా కడుతున్నారు. అపార్ట్మెంట్ కూడా ఉంటుంది, చూడండి పక్కనే అపార్ట్మెంట్ కూడా ఉంటుంది. మనకి విజయవాడ హైవేకి అలాగే పెద్దంబర్పేట్ బస్ స్టాప్కి కేవలం బిలో కిలోమీటర్ మాత్రం కూడా ఉంటుంది. బిలో లెస్ దెన్ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. కింద ఫ్లోర్ చూసుకోవచ్చు, మొత్తం గ్రనైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది బ్లాక్ ఈస్ట్లో మనకి. అండ్ పైన చూసుకోవచ్చు, పైన ఫాల్స్ లైన్ డిజైన్ అండ్ లైట్స్ మంచిగా నీట్గా వైటిష్ కలర్స్లో మనకి వాల్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి అంతా కూడా 9 ఇంచుల గోడతోనే వీళ్ళు కట్టారని చెప్పారు. మొత్తం వాల్స్ అన్నీ కూడా 9 ఇంచ్ వాల్స్ ఉంటాయన్నమాట. ఇది చూస్తుంది హాల్ అన్నమాట. యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనేది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఉండే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఇది 2 BHKతో ఉంటుంది. సో మనకి హాలు, అందుకే ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. ఆల్రెడీ ఇది వీళ్ళు రెంటర్స్కి ఇస్తున్నారు, రెంటర్స్ ఉంటున్నారన్నమాట. ఇది గమనించండి. ఇది చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా. మనకి ఈ హౌస్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్, ఈ రూమ్ సైజెస్, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి.
ఈ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తా అని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. సో మనకి డైనింగ్ ఏరియాలో అనేది ఈ విధంగా ఉంది. అండ్ డైనింగ్ ఏరియా నుంచి ఇలా వస్తే మనకి ఇదా పూజ రూమ్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ చూసుకోవచ్చు, 2 రెక్కల డోర్లతో నీట్ గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మనకి పూజ రూమ్ లో కూడా మనకి టైల్స్, అదే విధంగా మనకి ఒక వెంటిలేటర్ పర్పస్ లో విండోస్, మనకి విండోస్ వచ్చేసి అన్ని కూడా మనకి వుడెన్ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకుంటే కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. సో మనకి కూడా కిచెన్ లో కూడా వెంటిలేటర్ పర్పస్ లో ఒక విండో. సో చూసుకోవచ్చు, ఇక్కడ సెల్ఫ్స్ అయితే చూడండి చాలా ప్రొవైడ్ చేశారు. వీళ్ళు దగ్గరుండి కట్టించు మనం ఫ్యూచర్ లో కబోర్డ్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఈ హౌస్ అనేది మనకి సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనము హాల్ నుంచి డైనింగ్ ఏరియా నుంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ మనకి ఇక్కడ లాస్ట్ లో ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. అదే విధంగా కామన్ వాష్రూమ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఏదైతే అది కనిపిస్తుంది ఇదే మనకి పెద్దంబర్పేటలో ఉన్న E1 బేకరీ అన్నమాట మనకి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 2 BHKతో ఉంటుంది. సో ఇది చూస్తాం మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. వీళ్ళు చూసుకో ప్రతి రూమ్ లో కూడా వీళ్ళు సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి బెడ్రూమ్ లో మంచిగా ఫ్యూచర్ లో కబోర్డ్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. మనకి ఇప్పటికిప్పుడు ఈ హౌస్ కి రెంట్ కనుక ఇసుకుంటే నెలకి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా అయితే ఈ హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. చూడండి కలర్స్ కానీ లైటిష్ కలర్స్లో ఫాల్ సీలింగ్ డిజైన్తో నీట్గా దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది. ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ విధంగా ఉంది. మనం చూసింది మాత్రం ఫస్ట్ ఫ్లోర్ చూసాము. అండ్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ 2 ఉంటాయి. అండ్ పైన పెంట్ హౌస్ వచ్చేలోపు 1 BHK పోర్షన్ ఒకటి ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కంప్లీట్గా పార్కింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ మనం చూసింది ఫస్ట్ ఫ్లోర్లో చూసాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఓనర్ ఉండే విధంగా అనేది డిజైన్ చేసుకున్నారు. మనకి దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రెంట్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మళ్ళొకసారి ఈ హౌస్ గురించి చూసుకుంటే లొకేషన్ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి విజయవాడ హైవేకి అలాగే పెద్దంబర్పేట్ బస్ స్టాప్కి చేరుకోవడానికి బిలో కిలోమీటర్ మాత్రమే వస్తుంది. లెస్ దెన్ 1 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. ఇక్కడ నుంచి ORR ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట్ ఎగ్జిట్కి చేరుకోవడానికి కేవలం 2 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. మళ్ళీ ఇటు పోతే ఐత్నార్ బస్ స్టాప్ చేరుకోవడానికి కేవలం 5 మినిట్ డ్రైవ్లో ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,34,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, కూర్చుంటే సిట్టింగ్లో తగ్గుతుంది, ఇది గమనించండి. ఈ హౌస్ పైన కొంత లోన్ కూడా ఉందని చెప్తున్నారు ఒక బ్యాంక్ నుంచి. మీకు అదే బ్యాంక్ లోన్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. లేదు మీరు కొత్త లోన్ వెళ్ళాలనుకుంటే వీళ్ళు సహకరిస్తా అని చెప్తున్నారు. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.